అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని భారత్ తిరస్కరించింది. చైనా వ్యర్థ విఫల ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని పేర్కొంది. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లు మార్చడానికి చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అరుణాచల్ ప్రదేశ్పై తన వాదనను చాటుకునేందుకు చైనా పదే పదే ప్రయత్నించింది. గత ఏడాది ఏప్రిల్లో కూడా అరుణాచల్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పలు ప్రదేశాలకు 30 కొత్త పేర్లతో కూడిన 4వ జాబితాను చైనా రిలీజ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ను బీజింగ్ జాంగ్నాన్ గా డ్రాగన్ కంట్రీ గుర్తిస్తుందని గ్లోబల్ టైమ్స్ నివేదించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ తిరస్కరించింది. చైనా వ్యర్థ విఫల ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఇక పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని పేర్కొంది. భారత భూభాగంలోని ప్రదేశాల పేరు మార్చడానికి చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైశాలి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ తిరస్కరించింది. చైనా వ్యర్థ ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించి అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని కూడా స్పష్టం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని చెప్పి కూడా ఈ సందర్భంగా పేర్కొనిందని చెప్పుకోవచ్చు. అయితే భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లు మార్చడానికి చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఈ ప్రయత్నం చేసింది. అయితే గతంలోనూ అరుణాచల్ ప్రదేశ్ పై తన వాదనను చాటుకునేందుకు చైనా పదే పదే ప్రయత్నించింది. గత ఏడాది ఏప్రిల్లో కూడా అరుణాచల్లోని వాస్తవ నియంత్రణ రేఖ ఏదైతే ఎల్ఏసి ఉందో వెంబడి ఉన్నటువంటి పలు ప్రదేశాలకు కూడా 30 కొత్త పేర్లతో కూడిన 4వ జాబితాను కూడా చైనా రిలీజ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ను బీజింగ్ జాంగ్నాన్ గా డ్రాగన్ కంట్రీ గుర్తిస్తుందని గ్లోబల్ టైమ్స్ నివేదించింది. మరి చూడాలి ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన ప్రాంతాలను చైనా తమ పేర్లుగా మార్చిందో ఆ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు పాక్ తో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏదైతే ఇష్యూ జరుగుతూ ఉందో భారత్ అలాగే పాక్ సంబంధించినటువంటి అంశంలో ఇది కూడా జరుగుతుంది. అంటే పాక్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నటువంటి చైనా మరోసారి భారత్ విషయంలో పేర్లు మార్చినటువంటి విషయంలో ఇటు చేయడం అవింపు చర్యలుగానే మనం భావించాల్సి ఉంటుంది. అటు పాక్ సపోర్ట్ చేస్తూనే మరోసారి భారత్ కు సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇదంతా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఏదైతే చైనా చేసినటువంటి ప్రయత్నానికి కావచ్చు, ఈ చేసినటువంటి పనిని భారత్ తిరస్కరించింది తీవ్ర స్థాయిలో అని చెప్పుకోవచ్చు. గతంలోనూ అరుణాచల్ ప్రదేశ్ పై కూడా తన వాదనను ఎక్కువగా చాటుకునేందుకు కూడా చైనా పదే పదే ప్రయత్నించిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గత ఏప్రిల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ లో వాస్తవ నియంత్రణ కూడా ఏదైతే ప్రదేశాల నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి పలు ప్రదేశాలకు కూడా 30 కొత్త పేర్లను కూడినటువంటి పేర్లను కూడా పెట్టినటువంటి పరిస్థితి. మరి మొత్తానికి అరుణాచల్ ప్రదేశ్ లో పెట్టినటువంటి పేర్లపై చైనాతో భారత్ కూడా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తుంది. విదేశాంగ మంత్రులతో కావచ్చు, విదేశాంగ కార్యదర్శితో కావచ్చు భారత్ ప్రభుత్వం కూడా మాట్లాడి సంప్రదించే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ కూడా సున్నితంగా పరిశీలిస్తోంది. చైనాకు ఎలా బుద్ధి చెప్పాలి, లేదంటే చైనా చేస్తున్నటువంటి చర్యలకు ఎలా సమాధానం చెప్పాలి అనే అంశంపై కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోతో అందరితో కూడా పెద్దలు చర్చిస్తున్నారు. మరి చైనా చేస్తున్నటువంటి దురాఘాతాలు కావచ్చు, ఈ చర్యలు కావచ్చు అనేది కూడా ఎలా సమాధానం చెప్పాలన్న దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం
దృష్టి సారించింది. ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి అంశంలో విజయం సాధించి ఉన్నాము. గట్టిగా దెబ్బ కొట్టాం పాకిస్తాన్ కు. ఈ పాకిస్తాన్ కొట్టినటువంటి దెబ్బను చూసి కూడా చైనాకు సిగ్గు రావడం లేదని చెప్పి కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి పాకిస్తాన్ బాటలోనే చైనా కూడా వెళ్తుందా, భారత్ తో డి అంటే డి అనే విధంగా ముందుకు కాలు దూవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. మరి చైనాకు చెక్ పట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా భారత్ కు ఉందని చెప్పి కూడా భారత పౌరులు కావచ్చు, ఇటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా యోచిస్తున్నారు. వైశాలి, అంటే ప్రస్తుతం ఇండియా పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో చైనా ఇలాంటి చర్యలను ఎలా చూడాలి? అంటే మరోవైపు పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ చేస్తున్నట్టు కూడా దాదాపు బహిర్గతమైంది కదా, ఇలాంటి టైంలో దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇటు పాక్ భారత్ కు మధ్య యుద్ధ వాతావరణం పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో చైనా ఇటువంటి చర్యలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అటు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. అలాగే ఐక్యరాజ్య సమితిలో కూడా ఇదే అంశాన్ని ముందుంచుతామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. అటు భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో చైనా పేర్లను పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించే దిశగా కూడా అడుగులు వేయబోతున్నారు భారత ప్రభుత్వం. చైనా దీనికి ఏం సమాధానం చెప్తుందో కూడా వేచి చూడాల్సింది ఉంది. అలాగే చట్టపరంగా ఏదైనా అంశాలు ఉంటే చట్టపరంగా కూడా చైనాకు నోటీస్ పంపించడం కావచ్చు, లేదంటే ఐక్యరాజ్య సమితి దృష్టిలో ఈ అంశాలను ఉంచి ఐక్యరాజ్య సమితి ద్వారా చైనాను అడిగే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం అయితే చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇటు పాక్ తో యుద్ధ వాతావరణం భారతదేశంతో కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఈ చైనా ఇటువంటి దురాగతాలకు పాల్పడడం ఎంత చూస్తే పాక్ అలాగే చైనా ఈ రెండు కలిసి భారత్ ను ఇరుకాటంలో పెట్టే దిశగా పెట్టే విధంగానే ఉన్నాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. మరి చైనా పాక్ ల దురాగతాలపై కూడా ప్రపంచ దేశాలతో చర్చించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది భారత ప్రభుత్వం. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.